రోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వా రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా క్యారెట్స్ మీద ఉన్న పై పొట్టుని తీసేసుకొని దీనిని శుభ్రంగా కడిగి తర్వాత ఈ విధంగా తురుముకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు నిండుగా క్యారెట్స్ తురుముని తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 3 క్యారెట్స్ సరిపోయాయి. ఇంకా తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలానే కొన్ని కిస్మిస్లు కూడా తీసుకొని యాడ్ చేశాను. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగించుకోవాలి. ఇందులో వేసిన నేను నెయ్యిని ఇంట్లోనే తయారు చేశానండి. ఆ వీడియో లింక్ని ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ యాడ్ చేస్తా, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా ఇవి చక్కగా వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగించుకోవాలి. మొత్తం వేగడానికి 3 to 5 మినిట్స్ పడుతుంది. దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి చక్కగా వేగించుకోవాలి. అలానే నెయ్యి సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఈ విధంగా మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ ఇది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుమును తీసుకున్నానో అదే కప్పుతో 3 వంతుల వరకు పాలను తీసుకొని యాడ్ చేస్తున్నాను. 3/4 కప్పు పాలను తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. వీటిని ఒక్కసారి కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం అంతే. ఇంకా దీనిని ఒక్కసారి కలుపుకొని ఈ వేసిన పాలని చక్కగా దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో నేను ఏ ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వేసిన పాలన్నీ చక్కగా దగ్గరగా అయిపోయినాయి. అలాగే క్యారెట్ తురుము కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు వరకు యాడ్ చేశాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం ఎక్కువగానే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇంకా ఈ షుగర్ వేసిన తర్వాత ఇందులోంచి వాటర్ వస్తాయి. ఈ వాటర్ కూడా దగ్గరగా అయిపోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అనేది చక్కగా దగ్గరగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేగించిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇదేనండి టేస్టీ క్యారెట్ హల్వా రెసిపీ రెడీ. మీకు స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.